నమస్తే ఫ్రెండ్స్, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు మీకు బొలివియా దేశం రుచులు మీకు చూపించబోతున్నాడండి. ఈ సాంప్రదాయకమైన ఈ బొలివియా రుచుల్ని నేను రుచి చూస్తాను, మీరు చూసి ఆనందించండి. ఓకే, సో బొలివియా రుచిలో భాగంగా వీళ్ళు ఎక్కువగా ఇష్టంగా తినే జిల్లీ జామ్ అనమాట. మొత్తం ఇదంతా క్రీమ్ ఉంటుంది, ఇదంతా క్రీము పుల్లగా ఉంటుంది. ఈ కిందన జెల్లీ జామ్ ఉంటుంది, ఇదిగో ఈ కిందన ఇదంతా వెన్న అండి. ఇదంతా వెన్న, ఇదంతా వెన్న. ఏది మనం ఆవు పాలు వెన్న అనుకుంటాం, ఆవు పాలు వెన్న కాదు. ఈ గొర్రెపాలు ఉన్నాయి కదా, గొర్రెపాలు వెన్న, గొర్రెపాలు వెన్న జాము కింద ఇంతే ఉంటుంది. ఆ జామ్ రావట్లేదు, అది పుల్లగా ఉంది. ఏ అమ్మ జామ్ తగలయ్యా, బాగుంది. బొలివియా రుచుల్లో భాగంగా వీళ్ళు సూపర్ చేస్తారనమాట, చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు, అదిగోండి, చాలా చాలా బాగుంటుంది. అదిగోండి, చూసారు కదా, ఎమ్మి ఎమ్మి మామూలుగా ఉండదు, ఎంత బాగుంటుంది. తర్వాత ఇది దుంప వేస్తారు, చట్నీ వేసి ఇస్తారు. ఇక దుంప, ఒక దుంప మీరు చూసుకుంటే ఉల్లిపాయలు అన్నీ వేసి ఇచ్చారు. చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా చేస్తారు వీళ్ళు. బొలివియా ప్రజలు తాగే మొక్క చిచ్చు అండి, చాలా ఫేమస్. యూ మీ వన్ బిగ్ బిగ్ యాస్తో బోనీతో బోయ్ సోయ్ ఓతరా మొక్క చిచ్చు అండి. అవును, మొక్క చిచ్చు అని చెప్పి బొలివియా ప్రజలు తాగుతారు. అమృతం. ఈ పండుని అమెజాన్ అడవుల్లో పండుని ఎండబెట్టి అవి నీటిలో నానబెట్టి కొన్ని చెట్టు బెరడ్లు ఉంటాయి కదా, ఆ చెట్టు బెరడ్లు వేసి ఆ పానీయాన్ని చేస్తారు. ఇదిగోండి, ఒక చెట్టు బెరడ్ అనమాట ఇది. మీరు చూస్తున్నారు కదా, చెట్టు బెరడ్. ఇది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చెట్టు బెరడ్లు ఉంటాయి కదండి, ఆ చెట్టు బెరడ్లో నీటిలో నానబెట్టి ఇది నానబెట్టి రాత్రంతా తర్వాత చెరుకు రసం వేసి ఇస్తారు. అసలు ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. మారేడు, కొంచెం మారేడు లాగా ఉంటుంది, నన్నారి ఆ టైప్ ఆఫ్ షర్బత్లా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచిది. సో ఇది ఈ పండు ఇలా నానబోతే ఇంత పెద్దది అయిపోద్ది, ఎంత బాగుంటుంది తెలుసా. ఇది తింటూ ఇది తాగుతుంటే అమృతం పనిచేయదు, ఎంత స్వీట్గా ఉంటుంది అంటే అంత స్వీట్గా ఉంటుంది. ఇంకా పేద దేశాలు అవ్వడమేమో కానండి, అమృతాలు ఉంటాయి. ఇది తింటూ తాగుతారు, అంత బాగుంటుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. బొలివియా రుచుల్లో భాగంగా దుంప తగలయ్యే డిష్ తినడానికి వచ్చాం. వీళ్ళకి 1000 రకాల దుంపలు ఉన్నాయి, మీరు చూశారు, రంగురంగుల దుంపలు ఉంటాయి. ఇవి ఎల్లో రంగు బంగాళదుంపలు, ఇవి పింక్ రంగు బంగాళదుంపలు. సో ఈ దుంప తింటే దేరదేలు తెల్లారి నుంచి రాత్రి వరకు దుంపలు తినే బతుకుతారు వీళ్ళు. ప్రతి దాంట్లోనూ దుంపే. అయితే ఈ దుంప, ఈ హమాకా జంతువు ఏదైతే ఉందో, ఈ కొండల్లో పెరిగే కొండగొర్రె పెద్ద మెడ ఉంటుంది కదా, ఆ మెడ, అది దాని మాంసం. ఈ దుంప తీసుకోడు, ఈ మాంసంతో తినడు. ఇది వెరైటీ. మొత్తం స్వీట్లో కూడా ఇది దుంప వేస్తారు, ఎంత బాగుంటుందో. బలం ఎంత బాగుందో, వేడివేడిగా. అబ్బా, మేక మాంసం అండి, రుచే రుచి. బొలివియా రుచుల్లో భాగంగా మనం కోమోచిచ్చా తాగడానికి వచ్చాం. కోమోచిచ్చా చాలా ఫేమస్గా ఇక్కడ అనమాట. అందరూ నేషనల్ డిష్ అనే చెప్పాలి, మంచిది, హెల్త్కి మంచిది. బార్లీ టైపు న్యాచురల్ బీరు. ఈ మోమోచిచ్చా అని చెప్పి బార్లీ అండి, పెద్ద బార్లీ అనమాట. ఇదిగోండి, పెద్ద బార్లీ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. బార్లీ మనం తింటాం కదా, అదిగోండి పెద్దది, పెద్దవి. మొత్తం ఈ కొస నుంచి ఆ కొసకి కొండల్లో చేసి అమ్ముతారు, న్యాచురల్ ఏదే అనమాట. ఇది ఏంటంటే బెల్లం, తర్వాత చాలా రకాల వేసి చేస్తారు. మోమో కేసేస్తే చిచ్చా కొమ్ముని అని. ఎలాగుందంటే మొక్కజొన్న ముద్ద చేసి జ్యూస్ చేసినట్లు ఉంది. ఇది తెలుపు, ఇది నలుపు, రెండిట్లకి రెండు అద్భుతాలు. నిజంగా చాలా బలం అంట, బాగున్నాయి.
సో బొలివియా రుచిలో భాగంగా మనం కొండ అల్పాకాలు అంటే లామాలు అంటారు కదా, అవి తినడానికి వచ్చాం. ఇవి వెరైటీగా ఉంటాయి, పెద్ద మెడతోని. ఒంటే కాదు, గొర్రె కాదు, మేక కాదు, ఈ మూడిటిని మిక్సీలో వేసి కొట్టి అలా ఉంటుంది. దాని మాంసం తినడానికి వచ్చాం. వాళ్ళ చేస్తారు చేసి ప్రపంచంలో ఎక్కడా దొరకదనమాట, అది తినడానికి వచ్చాము. ఇది దుంప. మేకలాగా ఉంటుంది, గొర్రెలాగా ఉంటుంది. ఎంత బాగుందో. వీళ్ళకి దుంప లేనిదే దినం తిరుగుతుంది, దుంప ఉండాలి అన్నిట్లో. దుంప ఇది అద్భుతంగా ఉంది. మేక జాతికి చెందింది, నాకు ఎంత ఇష్టం. మనం గంజానం తినడానికి వచ్చామండి. సో చూస్తున్నారు కదా, గంజానం అండి. గంజానము చికెను. చికెన్ పోయో చికెను వేస్తే ఆఫ్, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా చికెను, అది పెట్టు. సో పాప యూకా, ఇదేంటంటే కేసేస్తే యూకా యూకా యూకా. అండ్ సలాడా, టమాటో. ఆరోగ్యకరమైన చెద్దన్నం ఈ బొలివియా ప్రజలు తింటున్నారు. రుచి చూసి చెప్తాను ఇది ఎలా ఉందో. ఇదిగోండి, ఇది గంజన్నము, ఇది దుంపలు, సలాడ్లు, అవ్విని ఎంత బాగున్నాయి కదా. అంటే ఇలా బొగ్గుల మీద కాలుస్తారండి, నూనె వేయరు, నూనె కూర వేయరు. గంజన్నం ఇది ఎంత మంచిదో చూడండి, మీరు అర్థం చేసుకోండి. గంజన్నం తిరిగి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మన అందరం బిర్యానీలు తింటాం, మనం తినడం మానేసాం. ఇది గంజన్నం అనమాట. రాత్రి నానబెట్టింది గంజి వేస్తారు, ఏమీ వేయరు, ఉత్తి గంజ. పాలు కూర వేయరట. దానికి తోడు కరపెండలం దుంప, తర్వాత గింజనంతో టమాటా, గింజనంతో ఉల్లిపాయలు, సలాడా. ప్రోటీన్ కోసం ఏంచి చికెను. బలం, ఇది తింటే ప్రోబయోటిక్స్ అంటారు. పులసింది అన్నం, ఎంత బలం అంటే అంత బలం. ఇది కొత్త ఏమి అనుకోకండి, రైతులందరూ ఇదే తినేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో తినట్లేదు ఎవరు. సో బొలివియా అమెజాన్ రుచుల్లో భాగంగా లండంప అని అంటారనమాట. అంటే అన్నము, కరపెండలం దుంపని ముద్ద చేసేసి అందులో గుడ్డు పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. గుడ్డు పెట్టేసి తీసుకెళ్ళిపోతారు అనమాట, కోడిగుడ్డు. సో ఇది కోడిగుడ్డు పెట్టి తీసుకెళ్ళిపోవడం వల్ల 2 రోజులు 3 రోజులు నిలవ ఉంటుంది. వీళ్ళు కొండలు అడవులు వెళ్ళిపోయేటప్పుడు ఉంటుంది, భలే ఉంటుంది. కోడిగుడ్డు చాలా బాగుంటుంది. అంటే మన బియ్యం పిండి, మైదా పిండి మిక్స్ చేసినట్లు. కాకపోతే వీళ్ళకి పిల్లు లేవు కాబట్టి డైరెక్ట్ అన్నాన్ని కరపెండలం దుంపని ముద్ద చేసుకొని తింటారు, బాగుంటుంది. రుచుల్లో భాగంగా బెల్లం గారెలు అండి. బెల్లం గారెలు అంటానేంటి, అప్పచ్చులు పంచదార వేస్తారు. నిజంగా చాలా బాగుంటుంది, చాలా. ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి, బాగుంటాయి. బొలివియా రుచుల్లో భాగంగా బ్రెజిల్ నట్ మీకు చూపిస్తున్నానండి. ఇది వాల్నట్ లాగా ఉంటుంది, దీన్ని బ్రెజిల్ నట్ అంటారు. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో బాగా పండుతుంది, ఫేమస్ అనమాట. మంచిది, ఆర్గానిక్. ఒక 1/2 కేజీ కొనుక్కున్నాను తినడానికి. ఆర్గానిక్ మంచిది, బాగుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఇది? ఇందులోపల కొబ్బరికాయలాగా ఉంటుంది, కానీ ఇందులోపల బోల్డ్ గింజలు ఉంటాయి. ఇలాంటి ఇలా బోల్డ్ ఉంటాయి. ఇవి బద్దలు కొట్టుకొని తినాలి, బాగుందే. బొలివియా రుచిలో భాగంగా బొత్తాయి పళ్ళుని కాల్చుకొని తాగుతారండి, ఎందుకంటే దగ్గు తగ్గిపోతుందంట. బొగ్గుల మీద కాల్చుతున్నారు, చూసారా? బొగ్గుల మీద కాల్చినవి వేడివేడిగా తాగుతున్నాడు, జ్యూసు సూపు లాగా. వేడివేడిగా సూప్ లాగా ఉంది, కానీ నారింజ పండు కాల్చి తాగడం అనేది వెరైటీగా ఉంది. గొంతు నొప్పి తగ్గుతుందట, దగ్గు తగ్గిపోతుందట. మరి వీళ్ళందరూ ఇలాగా ఈ దేశం అంతా ఇదే తాగుతున్నారు. బొలివియా రుచుల్లో భాగంగా ఇక్కడ అమెజాన్ అడవుల్లో ఇష్టంగా తినే అసై అండి. అసై అంటే మీ అందరికీ నేను అమెజాన్ అడవుల్లో చూపించాను కదా, ఇక్కడ కనబడుతున్న పళ్ళు అనమాట, అమెజాన్ అడవుల్లో పండుతాయి.
అవి ప్రపంచ నలుమూలన విస్తరిస్తాయి. ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారంటే థాయిలాండ్లో కూడా అసై బౌల్. అంటే ఇది ఎలా తింటారంటే యాక్చువల్గా ఇక్కడైతే మామూలుగా ఐస్ క్రీమ్లా తింటారు, కానీ విదేశాల్లో తక్కువ ఉంటుంది కదా, అంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఒక్కొక్క బౌలు 1000 రూపాయలకు అమ్ముతారు. ఈ అసై ముద్దలోని అట్టుపళ్ళు మొత్తం అంతా బ్రేక్ఫాస్ట్ కింద తింటారు. కాఫీ షాపుల్లో మీరు అసైం చూడండి, మీకు దొరుకుతాయి. థాయిలాండ్లోని, ఏషియా మొత్తం, ఇండియాలో కూడా అసై బౌల్స్ వచ్చాయి. న్యాచురల్ ఐస్ క్రీమ్ అండి ఇది. రాంబలం పండు ఐస్ క్రీమ్, చిరుమోయాను రాంబలం పండు ఐస్ క్రీమ్ అనమాట. రాంబలం పండుతో తయారు చేసింది. అబ్బా, న్యాచురల్ ఐస్ క్రీమ్ భలే ఉంది ఫ్లేవర్. ఐస్ క్రీమ్లో పిక్కలు చూడండి, ఇక పిక్క భలే ఉంది, చాలా బాగుంది. చిన్నప్పుడు ఐస్ క్రీమ్కి కిందన కన్నం పెట్టుకొని కింద నుంచి రాగేవాళ్ళం. మీలో ఎంతమంది చేసేవారు అలాగా? ఈ బొలివియాలోనే దొరికే పసుపు సీతాఫలం మీరు ఎప్పుడు చూసుండ్రు. బాగుందే.